హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్‌లో మనకి వస్తూనే ఉంటారు. మన ఛానల్లో కూడా కొంత బ్రేక్ వచ్చింది. ఇక నుంచి కంటిన్యూగా రాశి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారి ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు గ్రహస్థితి అంతా కూడా మనం చూసినట్లయితే 6వ స్థానంలో శని యొక్క సంచారం, 6వ స్థానంలో శని యొక్క సంచారం, అలానే 8వ స్థానంలో కుజుడి యొక్క సంచారం. అంటే ఈ 8వ స్థానంలో కుజుడు జూలై 12, 13 తారీఖుల వరకు ఉండటం, తర్వాత 9వ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఏ విధంగా ఉంటుందంటే కొంత ఆరోగ్యం పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. అంటే శని ఇక్కడ ఏదైతే వక్రగతి చెందుతుందో, వక్రగతి చెందటం వల్ల స్థానచలనం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే ఉద్యోగంలో మార్పులు, స్థానచలనం జరగటం, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఒకటి ఉండటం ఒకటి. అలానే వీళ్ళకి ఈ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే శుక్రుడు అనుకూలంగా ఉండటంలో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా పెరిగి వ్యాపారం అనేది బాగా లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశాలు బాగా మెండుగా ఉంటాయి. ఎందుకంటే రాస్యాధిపతి కూడా ఏకాదశ స్థానంలో ఉంటాడు బుధుడు. ఉండటము కొన్ని రోజుల పాటు బుధుడు లాభంలో ఉండటం వల్ల అప్పుడు కొంచెం పికప్ అందుతుంది. అంటే జూలై ప్రథమార్థంలో అంటారు, ద్వితీయార్థంలో మళ్ళీ వ్యయ స్థానంలో పడతాడు బుధుడు. అందువల్ల ఆ సమయంలో జాగ్రత్త ఉండాలి. కానీ బట్ వ్యాపారం అనేది టోటల్గా వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులకే ఉంటుంది. అంటే ఒకవైపు శుక్రుడు కాపాడుతుంటాడు, ఒకవైపు బుధుడు కూడా కాపాడుతుంటాడు. అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఒక బుధుడు శుక్రుడే కాపాడటం కాకుండా గురువు కూడా అనుకూలంగా ఉంటాడు. గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో గురువు వల్ల ఆర్థికంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావటం, స్థానచలనం జరగటం, వ్యాపారం అనేది బాగా కలిసి రావటం, నూతన వ్యాపారాలు, నూతన బ్రాంచెస్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫ్రాంచైజ్ పెట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలానే వివాహ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం ఒకటి. ప్రయాణాలు చేయటం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే మనం ఎంతైతే కష్టపడుతున్నామో అలాంటి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. కఠోర శ్రమ చేయటం వల్ల కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే అవకాశం అనేది వీళ్ళు ఉండదు. నేను ఫస్ట్లో చెప్పే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే శని 6వ స్థానంలో ఉంటే 3, 6, 11 స్థానంలో శని మంచివాడు నిజంగా గోచారీత్యా. కానీ వక్రగతిలో పట్టడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి. దానివల్లనే స్థానచలనం ఉంటుంది. గురువు వల్ల ఉద్యోగపరంగా లాభం ఉంటుంది. ధనాదాయం అనేది కూడా బాగా పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు శుక్రగ్రహం వల్ల అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం అనేది అనుకూలంగా ఉంటుంది. అంటే వాళ్ళ ఆరోగ్యపరంగా కొంత కఠోర శ్రమ చేయటం ఒకటి, కష్టపడటం వల్లనే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలానే కష్టపడకుండా ఉండకూడదు, కానీ దాన్ని కొంత వెసులుబాటు చేసుకోవాలి. అంటే కొంచెం తగ్గించుకోవాలి. అంటే రోజు కష్టపడే వ్యక్తి ఉంటాడు, కొద్దిగా వాళ్ళకు కూడా విశ్రాంతి కూడా అవసరం కదా. అంతే ఎంత ఏజ్ వాళ్ళైనా పాత రోజుల్లో లాగా లేదు. పాత రోజుల్లో ఏంటంటే 70, 80 ఏళ్ళు వ్యక్తులు కూడా చాలా కష్టపడగలుగుతారు. ఇప్పుడు ఏంది 25 ఏళ్ల వ్యక్తి కూడా కష్టపడలేరు. పాత రోజుల్లో బ్రహ్మాండంగా పొలానికి వెళ్ళి ఎంత కష్టపడేవాళ్ళు, సహజంగా ఎంత దూరమైనా నడిచేవాళ్ళు. బస్సులు అవన్నీ లేవు కదా. ఇప్పుడు కనీసం బండి లేకపోతే వాడు మెట్ల దిగటానికి లిఫ్ట్ ఉంటుంది ఇప్పుడు. అందువల్ల కష్టపడాలి, బట్ కొద్దిగా విశ్రాంతి కూడా అవసరం. అంటే రెస్ట్ అనేది అవసరం.
ఆ రెస్ట్ తీసుకోవటం ఒకటి. అలానే కుటుంబ సభ్యులు వ్యాపారంలో బాగుంటుంది. అంటే కుటుంబ సభ్యులను కూడా వ్యాపారంలో చేర్చే అవకాశాలుంటాయి. బిజినెస్ అనేది బాగా డెవలప్‌మెంట్ ఉంది. అనేక ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువుంటాయి. అలానే చిరు వ్యాపారులు ఉంటారు. అంటే పూలు, పండ్లు అమ్ముతుంటారు కదా బయట. అలాంటి వ్యక్తులకు కూడా చాలా బాగుంటుంది. అంటే కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా చాలా ఆర్థిక పరంగా, ఆదాయపరంగా పుంజుకునే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. దానితో పాటు ఇక్కడ కొన్ని విషయాలు మెరుగుపరుచుకునే అవకాశాలుంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలుంటాయి. విద్యార్థులు బాగా శ్రద్ధతో చదివే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు కూడా బాగా కాన్సంట్రేషన్ చదివి మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. దానితో పాటు వీళ్ళకి ప్రధానంగా కొన్ని విషయాల్లో మార్పులు జరుగుతాయి. అంటే లైఫ్‌లో ఈ నెలలో మార్పులు జరిగే అవకాశం ఉంటాయి. ఏమిటి ఆ మార్పులు? అంటే గణనీయంగా ఆదాయం పెరగటం. గతంలో ఏదైతే అప్పులిచ్చారో వాళ్ళు రాలేక మొండి బాకీలంటారు. అవంటే వసూలు కావట్లా, వాడివ్వడు అనే స్థితికి వచ్చిన వాళ్ళు కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం. అందువల్ల వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఒకటి ఏర్పడుతుంది. కొన్ని ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందువల్ల వీళ్ళకి టోటల్గా కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే టోటల్గా వీళ్ళకంతా కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ప్రధానంగా ఉంటుంది. అలానే బంగారం కొనుగోలు చేసే అవకాశాలు, అలానే సేవింగ్ చేసే అవకాశాలు, ఎల్ఐసి లాంటి, పోస్ట్ ఆఫీస్ లాంటి సేవింగ్ చేసే పథకాల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. అలానే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఫ్రిడ్జులు అలాంటివి కూడా ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం, బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ఎక్కువ శాతం వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కన్యా రాశి వాళ్ళకు ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే రాస్యాధిపతి బాగుండటం ఒకటి, అలానే అష్టమ స్థానంలో కుజుడున్న మటుకు ప్రయాణాలు చేసే మటుకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అది ఎప్పుడు జూలై 15 వరకు జాగ్రత్త పడాలి. అంటే ప్రయాణాలు చేసేటప్పుడు అతి వేగంగా వెళ్ళకూడదు. సెల్ఫ్ డ్రైవింగ్ అనేది కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు అంటే కారు మీద కానీ, బండి మీద కానీ, లేకపోతే చర్మానికి సంబంధించిన ఏదైనా దెబ్బలు తగలటం కానీ, యాక్సిడెంట్ జరగటం కానీ ఇలాంటి సంఘటనలనే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త, ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించి కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. ఇక కన్యా రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి గురుగారు. వాళ్ళు తప్పకుండా స్త్రీలు వచ్చేటప్పుడు లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి. చేసుకుంటే మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ఆరోగ్యపరంగా ఉండటానికి తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని శివుణ్ణి ఆరాధన చేయాలి. శివుణ్ణి ఆరాధనతో పాటు శనిని కూడా ఆరాధన చేయాలి. అంటే శనివారం పూట నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయించాలి. అంటే నీలాంజన సమాభాసం వైపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామిం శనైశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. ఓం నమస్వే పంచాక్షరి. ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం చేయటం మంచిది. అంటే శ్రీశైలం కానీ, కాశీ కానీ, ఉజ్జయిని కానీ, ఓంకారేశ్వరం కానీ ఇలాంటి ఏదైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయో అవి దగ్గరలో పంచారామాలు కానీ, అమరావతి కానీ ఇలాంటి వాటిల్లో క్షేత్రాలను దర్శనం చేయటం. లేకపోతే అది కుదరకపోతే వాళ్ళున్న ఏదైతే ప్రాంతంలో శివుడి యొక్క ఆరాధన చేయటం మంచిది. అంటే సోమవారం రోజున శివుడి యొక్క ఆరాధన వీలైతే ఓం నమస్వే పంచాక్షరిని వాళ్ళు 108 సార్లు ప్రాతకాలం శిరస్నానం చేసిన తర్వాత జపించటం వల్ల కూడా ఆరోగ్య పట్ల అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, చాలా చక్కగా వివరించారు. అదండి, కన్యా రాశి వారు మాసం అంతా చాలా బాగుంది. కొంచెం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఇక మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి సమయంతో సహా చెప్పడం జరిగింది. తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. ముందుగా అసలు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని మీ జాతకాల్లో ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయా, ఎలాంటి దానాలు చేసుకోవాలి, ఎన్ని రోజులు చేయాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మల్లికార్జున శర్మ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.